తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న వాళ్లకు భయం భక్తి రెండూ ఉండాలి. ఎందుకంటే ఇది భక్తజనులు వచ్చిపోయే ఎంతో పవిత్ర ప్రదేశం. ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్లకు పద్ధతి బాగుండాలి. కానీ కొందరు ఇదేం మెయింటైన్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. టీటీడీ పవిత్రతని పణంగా పెట్టేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారం క్రితం శ్రీకాకుళంకు చెందిన అశోక్ అనే భక్తుడు శ్రీవారి దర్శనార్థమై తిరుపతి వచ్చాడు. ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో లాకర్ తీసుకుని ఇక్కడే ఉన్నాడు. తెల్లవారుజాము వసతి గృహంలో పనిచేస్తున్న ఒక మహిళ సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా ఉండడం చూసిన ఆ భక్తుడు మొబైల్లో చిత్రీకరించాడు. పవిత్ర ప్రదేశంలో ఇలాంటి పాడు పనులు ఏంటని ప్రశ్నించాడు. అధికారులకు కంప్లైంట్ చేయడానికి వెళ్లాడు. విషయం తెలిసిన సెక్యూరిటీ గార్డ్ అశోక్ పై దాడికి తెగబడ్డాడు. అక్కడితో ఆగక తోటి 3 సెక్యూరిటీ గార్డులతో కలిసి 3 సెల్ ఫోన్లు 30,000 రూపాయల డబ్బు బలవంతంగా లాక్కుని గెస్ట్ హౌస్ నుంచి బయటకు గెంటేశారు. దీంతో బాధితుడు అలిపిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే వరకు వచ్చింది వ్యవహారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 సెక్యూరిటీ గార్డులతో పాటు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. సెక్యూరిటీ గార్డు నుంచి ఏఈఓ వరకు ఇలాంటి ధోరణిలో పనిచేస్తుంటే ఇక ఆలయ పవిత్రత ఏం కాను? ఈ పరిస్థితిలో ఇక్కడ ఉద్యోగులను చూసిన భక్తులకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? ఇదేం ఆలోచించడం లేదు. తామేంటో తమ వెకిలి మకిలి చేష్టలేంటో అన్నట్లు చెలరేగిపోతున్నారు ఇక్కడి సిబ్బంది. లేకుంటే నిన్నటికి నిన్న కాంట్రాక్టర్ వేధింపులు తట్టుకోలేక టీటీడీ విష్ణు నివాసం దగ్గర కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల నుంచి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కుని దాడికి దిగారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఇదే తరహా దాడులు చేశారు. రాత్రిళ్లైతే చాలు టీటీడీ వసతి గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంటే పలానా యంత్రాంగం చోద్యం చూస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు కొందరి భక్తులు. ఇప్పటికైనా టీటీడీ అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడ పనిచేసే మహిళలకు భద్రత కల్పించాల్సిందిగా డిమాండ్లు అందుతున్నాయి. ఏఈఓ శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. ఇలా సిబ్బంది ఆగడాలు వరుసపెట్టున నమోదవుతూ పోతే ఆలయ పవిత్రత, భద్రత ప్రమాదంలో పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు కొందరు భక్తజనులు.